భోంచేసారా అందరూ? మా ఇంట్లో అయితే క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీకు నచ్చితే ఒకసారి చూసి ట్రై చేయండి. ఈ క్యాలీఫ్లవర్ కొనేటప్పుడు 2 వీక్స్ బ్యాక్ అండి. అంటే ఇది మొన్న వారమే తెచ్చింది. అంతకుముందు వారం ఏమైందంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వంగానే కనిపించాయన్నమాట. చాలా ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇంక అప్పుడే కోసుకొని తెచ్చినారా పొలం నుంచి అన్నంత బాగున్నాయి. ఒక్కోటి 50 రూపీస్ చెప్పారు, తీసుకున్నాను. కొంచెం లోపలికి మార్కెట్ లోపలికి అంతా తిరిగిన తర్వాత 50 రూపీస్కి 2 ఇస్తున్నారు, ఇంకో చోట 50 రూపీస్ 3 ఇస్తున్నారు. ఓరిని ఇంత బకరా అయిపోయినాను, నేను ఒక్కటే 50 రూపీస్కి కొన్నానని కొంచెం చాలాసేపు గిల్టీగా ఫీల్ అయింది. చాలా చీప్గా దొరుకుతుంటే మేమేమో అంత కాస్ట్ పెట్టామా అని కొంచెం బాధపడుతుంటే మా ఆయనేమో అందుకే మార్కెట్ మొత్తం తిరిగి అన్నీ చూసేంత వరకు ఏవి గబగబా కొనేయకూడదు, నువ్వేమో అన్నిటి మీద వేలెడతావు పోయి అని కొద్దిసేపు క్లాస్ తీసుకున్నారనమాట. సరే పోనీలే, ఏం చేద్దాము, తప్పైపోయింది ఈసారికి, ఇప్పటి నుంచి ఇలా చేయొద్దు అనుకున్నాను. అయితే ఈ సీజన్లో చాయ్ బసాలు మాత్రం అదే జార్ఖండ్లో చాలా చీప్గా దొరుకుతాయి. 10 రూపీస్కి కూడా ఇచ్చేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.